రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. ఇంకోటన్నా నాకు మోస్ట్ అమేజింగ్ థింగ్, మేము ఫస్ట్ డే మార్నింగ్ షో అయిన తర్వాత మీ గెస్ట్ హౌస్కి వచ్చాం. ఆ రోజు మీరు అంత ఎక్సైటెడ్గా, అసలు అంటే అంత ఎమోషనల్గా, అసలు ఏంటి కారణం ఏంటి? వై వై యూ సో హ్యాపీ? అసలు ఏంటి మీకు మూవీకి దీనికి అసలు ఏంటి సంబంధం? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మన ఇద్దరం చాలాసార్లు కూర్చున్నాం. సో నువ్వు ఎప్పుడు ఏం ఆడతావు, నా ఫ్రెండ్కి హిట్ రావాలి, విక్కీకి రావాలి అని నువ్వు ఎలా ఉంటుంది? హౌ డూ యూ ఫీల్ ఇట్? అంటే నువ్వు ఆల్మోస్ట్ నీకు 2-3 సార్లు టీయర్స్ వచ్చినాయి విక్కీ గురించి నువ్వు ఆడేటప్పుడు. నా ఫ్రెండ్కి డబ్బులు పోకూడదన్నా, నాకు ఏమైనా పర్లేదు అని నువ్వు తెలియకుండా 100 సార్లు అన్నావు. సో నాకు నీకు ఎలా విక్కో, నాకు వంశీ ప్రమోద్ అలాగే. ఇట్స్ అన్ ఎమోషనల్ ఫిల్మ్ ఫర్ మీ. అంటే మిర్చి మేము ఉన్నాం, అన్నీ చేసాం. ఇది నేను లేకుండా వాళ్ళు ఇట్స్ గోయింగ్ దేర్. నేను బాబులు చేస్తున్నా, వాళ్ళు వేరే చేస్తున్నా. అంటే ఇట్స్ పర్సనలీ ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. ఇట్స్ మై, అంటే చెప్పలేను, అది నీకే అర్థమవుతుంది. విక్కీ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే కాంపాక్ట్గా తీస్తున్నారు, కొత్త డైరెక్టర్ని బట్టి చేశారు. శర్వ ఎప్పుడు అదే అండర్ ప్లే చేసాడు, ఇప్పుడు యాక్టివ్గా ట్రై చేస్తున్నాడు. దే వర్కింగ్ సో హార్డ్. వంశీ కొన్ని 50-70 సార్లు విన్నాడు, ప్రమోద్ 9 సార్లు విన్నాడు. ఇంత కష్టపడి ఇట్స్ అ పర్సనల్ ఎమోషన్ అంతే, నా ఫ్రెండ్స్ హిట్ కొట్టాలని. అండ్ సార్ మన ఇద్దరం కూర్చున్నప్పుడు నువ్వు అన్న ఇది ఆడితే బాగుంటుందా అని, ఇట్స్ అంటే మది కానీ ప్రకాష్ గారి అంత ఇంత బిగ్ టెక్నీషియన్స్ వర్క్ చేసి, రాజు మాస్టర్ ఆయన పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఒక డాన్సర్స్తో మాట్లాడి వీళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు ప్రభాస్, వీళ్ళకి చెప్పు ప్రభాస్ వీళ్ళు తగ్గించండి అంటే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేస్తున్నారు, మీరందరూ వర్క్ చేస్తున్నారు. అంటే ఎవ్రీబడి వాంట్ దిస్ ఫిల్మ్ టు రన్ అండ్ ఎవ్రీబడి పర్సనల్గా కనెక్ట్ అయ్యి చేశారు. అండ్ ఇట్స్ మై ఫ్రెండ్స్ ఫిల్మ్. అండ్ దాంట్లో అందరూ మంచోళ్ళు. నువ్వు ఎంత చేసావు ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో చెప్పాను. మది, ప్రకాష్ గారు, రాజు మాస్టర్ అంత బిజీ ఉండి ఆయన 2 సాంగ్ల నుంచి ఎప్పుడు చేయరు. మాస్టర్ మీరు చేయండి మాస్టర్ అని చెప్పగానే సరే అని చెప్పి ఆయన ఉండి ఆయన 4 సార్లు చేయడం అనేది ఆయన చేసి ఉంటారు, ఎప్పుడో చేసి ఉంటారు 10 years బ్యాక్. సో ఎవ్రీబడి వాంట్ దిస్ ఫిల్మ్ టు రన్. ఎమోషనల్లీ కనెక్షన్ ఫిల్మ్. సో అందుకే నేను ఎమోషనల్ అయిపోయాను.